ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామం ఆగస్టు 19వ తేదీ ఈ నెల 19వ తేదీన చోటు చేసుకునుంది. ముఖ్యంగా హెబియస్ కార్పస్ పిటిషన్ ఏదైతే విచారణ పెండింగ్ లో ఉందో దీనికి సంబంధించి కౌంటర్ ఫైల్ ఇప్పటివరకు పోలీసులు దాఖలు చేయలేదు. సో దాంతో హైకోర్టు చివాట్లు పెట్టడమే కాకుండా ఈ నెల 19 వరకు గడువిచ్చింది. సో ఆ రోజు దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకునింది. మరోవైపు ఇలాంటి లాకప్ అయితే ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకుంది. శ్రవణ్ అనే 28 ఏళ్ల యువకుడు అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో చనిపోయాడు. సో దీనిపై కూడా పోలీసులు కట్టుకథలు వల్లిస్తుంటే సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు రాష్ట్ర డీజీపీ ఛత్తీస్గఢ్ డీజీపీపై తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా కట్టుకథలు ఆపండి, 25 లక్షల పరిహారం విధించింది, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది, ఇటు అక్టోబర్ 3 డెడ్ లైన్ గా విధించింది. సో ఈ పరిణామాలన్నింటిపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే రహమాన్ గారు. సార్ ఎలా చూడాలి? థ్యాంక్ యూ. సాయి కృష్ణ లాకప్ డెత్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామం, ఒకవైపు హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ కౌంటర్ ఫైల్ దాఖలు చేయలేదని చెప్పి ఏపీ పోలీసులకి హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది, 19 వరకు గడువు ఇచ్చింది. సో ఇప్పుడు పోలీసులు ఏం ఆన్సర్ ఇస్తారా అనేది ఒక పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకున్నటువంటి జరిగినటువంటి ఒక లాకప్ డెత్ కేసు విషయంలో సిబిఐకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది ఇవాళ. అక్కడైతే రాష్ట్ర డీజీపీపై తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ఇక్కడిలాగే కట్టుకథలు చెప్తుంటే ఫైర్ అయినటువంటి పరిస్థితి. సో ఎలా చూడాలి ఈ రెండు అంశాలని? రహమాన్ గారు, ఇప్పుడు రేపు 19th హేబియస్ కార్పస్ పిటిషన్ లో హియరింగ్ అన్నారు. అంటే మన డీజీ అంటే స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ డీజీ గారు ఉంటారు. తర్వాత కింద మన సిటీ కమిషనర్ వాళ్ళందరూ లైన్ కొట్టి లాస్ట్ కృష్ణలంక పిఎస్ ఎస్హెచ్ఓ ఉంటాడు. ఓకే, ఈ కేసులో ఇంతవరకు ఫైల్ అంటే వాళ్ళు టైం అడిగారు, తర్వాత ఈ ప్రొలాంగ్ చేస్తున్నారేమో తెలియదు. ఎందుకంటే హేబియస్ కార్పస్ పిటిషన్ అనేది ఒక మనిషి యొక్క లిబర్టీకి సంబంధించిన విషయం. అది ఆయన ఉన్నాడో లేదో తెలియదు అని తెలిసినప్పుడు కోర్టు ఇంతకాలం కూడా టైం వేయడం అనేది చాలా గొప్ప సంగతి. అవును, మరి బతుకున్నాడో లేదో ముందు మా దగ్గర ప్రొడ్యూస్ చేయండి, మన శవానన్న ప్రొడ్యూస్ చేయమని అర్థం. అది కానీ వీళ్ళు బూడిద కూడా ప్రొడ్యూస్ చేయలేదు ఇంతవరకు. వాళ్ళు ఏం చెప్తారు, సమ్ 19th నాకు తెలిసినంత వరకు, అయ్యా బాబు మేము అతని మీద ఒక క్రిమినల్ కేసు కట్టాము, నాగరాజుని అరెస్ట్ చేశాము, నిన్న కూడా ఒక హోంగార్డుని అరెస్ట్ చేశాము, అన్ని ఫ్యాక్ట్స్ ఇలా ఉన్నాయి. ఈ సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ ను పట్టుకొని నాగరాజు అనే తను సాయి కృష్ణను చంపి బూడిద తీసి దాని గురించి మాకు చెప్పడం లేదు, ఈవెన్ పోలీస్ కస్టడీలో కూడా ఇంకా అతని శవం మాకు దొరకలేదు, అతను వేరే అతను బతుకున్నాడా సచ్చినాడా మాకు తెలియదు, ఇదమిద్దంగా ఇంతవరకు మా ఇన్వెస్టిగేషన్ అయిందని ఒక స్టేటస్ రిపోర్ట్ ఒకటి ఫైల్ చేయబోతారు నాకు తెలిసినంత వరకు. అయితే ఇంకోటి ఏముందంటే దీంట్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని కొంతమంది అభ్యుదయ అడ్వకేట్స్ వాళ్ళ మదర్ తోని ఒక పిటిషన్ కూడా ఫైల్ చేశారు ఈ హేబియస్ కార్పస్ పిటిషన్ అనుబంధంగా. దాని ఏదో ఒక అడ్వకేట్ విత్డ్రా తీసుకుంటామని చెప్పారు మనకు. తర్వాత తదనంతర కాలంలోన తల్లిగారు సాయికృష్ణ తల్లి గారు, లేదు మేము అడ్వకేట్ కి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, ఆమె తన మా ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే విత్డ్రా చేసుకున్నట్లు చెప్పింది అని చెప్తే కోర్టు సీరియస్ అయింది. అది మళ్ళా రివైవ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎప్పుడో 2024లో జరిగిన ఇష్యూ అనుకుంటుంది మన ఛత్తీస్గఢ్ది, ఇప్పుడుకి వచ్చింది. అంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత వచ్చింది అనుకో. ఈ కేసులో కూడా నేను అదే పదే చెప్తున్నా, ఏనాటికైనా దీన్ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళాల్సింది. కారణాలు ఎందుకంటే ఈ లోకల్ పోలీసులు ముద్దాయిలు. దీంట్లోన తీవ్రంగా ఆరోపిస్తుండేది ఏమంటే, ఈవెన్ సిటీ కమిషనర్ నుంచి పాత్ర ఉందంటే దీంట్లోన ఎందుకు టాస్క్ ఫోర్స్ వాళ్ళను పంపిస్తారు, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ గారు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారు, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ అని అందరూ కూడా ఆరోపిస్తున్నారు. అయితే సిట్ అనే దాన్ని నియమించారు. దీంట్లో ఆ సిట్ పోలీస్ ఆఫీసర్స్ కేవలం నాగరాజు కింద పనిచేసే స్టాఫ్ వరకు అటువరకే పరిమితం చేసి చేస్తున్నట్లే మనకు అర్థమవుతుంది.
రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి మిగతా వాళ్ళంతా వదిలేస్తున్నట్లు ఉంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అంతవరకే ఫిక్స్ చేయాలనుకుంది. కానీ ఆరోపణలు దీంట్లో సిటీ కమిషనరు, డీజీపీ వరకు ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే మన ఎవరు తిరుపతి ఎంపీ అనుకుంటా గురుమూర్తి గారు వేసిన పిటిషన్ ని లోకల్ కోర్టు యాక్సెప్ట్ చేసి సమ్ 17th లేకపోతే 19th ఆయన స్వార్న్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు ప్రైవేట్ కేసులో ప్రొసీజర్ ప్రకారం. ఓకే, ఇవన్నీ ఉన్నప్పుడు డీజీనే ముద్దా అయినప్పుడు డీజీ కింద సిటీ ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఇది? రేపు రేపు పొరపాటున ఆల్రెడీ టెక్నాన్ ఫైల్ చేసిన తర్వాతనే మన గురుమూర్తి గారి ఎంపీ గురుమూర్తి గారి కంప్లైంట్. ఎస్, ఇప్పుడు ఇది కూడా సేమ్ అటాచ్ చేస్తారు కదా, రెండు క్లబ్ చేస్తారు. అది ఇది సపరేట్ గా చూడరు. చూడనప్పుడు సిట్టుకి ఎవరు హెడ్? సమ్ ఐజీ గారు ఉన్నారు, రవిప్రకాష్ గారు, ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఎవరి కింద పనిచేస్తాడు? ఎగ్జిక్యూటివ్ గా డీజీ కింద పనిచేస్తాడు, తర్వాత సీఎం గారి కింద పనిచేస్తారు, అందరి కింద పనిచేస్తాడు. ఆయన డీజీ గారి కింద పనిచేస్తారు. డీజీనే దాంట్లో ముద్దా అయినప్పుడు ఈయన ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయగలడు? కాబట్టి ఇది ఖచ్చితంగా హైకోర్టే ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని దీన్ని సిబిఐకి ఇవ్వమని చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు సాఫ్ట్ కార్నర్ లో తీసుకొని ఇంకా ఆ విధంగా లేకపోతే లాస్ట్ సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది. సుప్రీంకోర్టులో ఈ రోజు ఛత్తీస్గఢ్ లో వచ్చిన ఆర్డరే వస్తుంది. ఎందుకంటే దీంట్లో సిట్టు ప్రముఖంగా విస్మరిస్తున్న టెక్నికల్ పాయింట్ ఏమంటే ఈ ప్రాసెస్ లో 76, 77, 78 అయిన సెక్షన్లు బిఎన్ఎస్ఎస్ లో ఉన్నాయి. అవును, 76 ఏం చెప్తుందంటే ఇప్పుడు ఎవరు తెలుగులో చెప్తా, ఇంగ్లీష్ అవసరం లేదు, మన ప్రేక్షకులు అర్థం కావాలి. కోర్ట్ అనేది వారంటీని ఒక ఆఫీసర్ కి పైస్తుంది. అయ్యా బాబు సాయి కృష్ణ అనేవాడు మాకు పలానా కేసులో అవసరము, అతని మీద నేను నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తున్నాను, నువ్వు పోయి దాన్ని పట్టుకురా అని. ఎవరికి ఇచ్చారు? అతనికి ఈ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ కృష్ణలంక, అంటే ఎస్హెచ్ఓ కృష్ణలంక పిఎస్ కి ఇచ్చారు ఆ వారెంట్. ఓకే, తర్వాత అదే 76 ఏం చెప్తుంటే అట్లా కృష్ణలంక పిఎస్ అంటే సిఐ అనుకున్నాం, ఎస్హెచ్ఓ ఆయన సిఐ కాబట్టి ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ అంటారు. ఎస్హెచ్ఓ కూడా కాదు పేరు, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్. ఆయన వచ్చేసి నాగరాజు సిఐ గారు. ఓకే, ఐ అగ్రి. నాగరాజు ఏం చేశాడు? అదే సెక్షన్ లో ఉంది, ఎవరి పేరు మీద అయితే కోర్టు ఎండార్స్ చేస్తుందో అదే పోలీస్ ఆఫీసర్ ఇంకా వేరే ఆఫీసర్స్ కి ఎండార్స్ చేయొచ్చు. చేసినప్పుడు ఈయన బాధ్యతలన్నీ ఆ ఆఫీసర్ కి వస్తాయి అన్నారు. ఏం చేశారు? ఆయన టాస్క్ ఫోర్స్ సిబ్బంది కావాలని చెప్పేసి ఒక రిక్వెషన్ వేయడము, దానికి అనుగుణంగా టాస్క్ ఫోర్స్ ఎస్ఐని వాళ్ళ సిబ్బందిని సాయికృష్ణ గుర్తుపట్టే కోర్టు కానిస్టేబుల్ ని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి ఈయన ఎండార్స్ చేసి పంపించాడు. ఎవరు? నాగరాజ్ సిఐ, అంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ కృష్ణలంక పిఎస్. ఆయన వీళ్లకు ఆ ఎన్బిడబ్ల్యూని ఎండార్స్ చేసినట్లే చేశాడు, ఒక లెటర్ ద్వారా ఇచ్చి తీసుకొని ఎండార్స్ చేసి పంపిస్తారు. అయితే 77 ఏం చెప్తుందంటే, అయ్యా బాబు నువ్వు వారెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆ వారెంట్ ఎందుకు ఇచ్చారు, ఏ కేసు లేది, ఏ కోర్టు ఇచ్చింది, మిమ్మల్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఏ పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని అంత విషయం చెప్తే చాలు, ఇంక మిగతాది ఏం అవసరం లేదు. ఏమంటే మనం కేసు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అరెస్ట్ చేస్తున్నప్పుడు అరెస్ట్ వితౌట్ వారెంట్ అంటే పాత సెక్షన్ 41 సిఆర్పిస్ లో ఇప్పుడు 35 దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ అన్ని ఫాలో కావచ్చు. మళ్ళీ వారెంట్ జస్ట్ వారెంట్ అతను అడిగితే వారెంట్ ఉందని చెప్పాలా, లేదు నాకు వారెంట్ చూపమంటే వారెంట్ చూపాల్సిన బాధ్యత ఆ ఎగ్జిక్యూట్ చేసే పోలీస్ ఆఫీసర్. ఇక్కడ ఏమైంది? మే 6వ తేదీ తెల్లవారుజాము 3 గంటలకు మార్కాపురంలో ఈ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు ఆయన కింద ఉన్న సిబ్బంది అంటే ఎస్ఐ గారు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం చేసింటాడు? ఆ టాస్క్ ఫోర్స్ ఈ రూల్ ప్రకారమే, అయ్యో బాబు నీ మీద వారెంట్ ఉంది, దిస్ ఇస్ వారెంట్, నీకు ఫలానికి ఈ కేసులో నీకు వారెంట్ ఉంది, ఫలాని మెజిస్ట్రేట్ ఇచ్చినాడు, ఫలాని కోర్టు ఇచ్చిందని చెప్పి తీసుకొచ్చారు. తర్వాత 78 లో ఏముందంటే, ఏ పోలీస్ ఆఫీసర్ అయితే ఓసారి వేరే ప్రైవేట్ పర్సన్స్ కూడా ఇస్తారు వారెంట్ ఎగ్జిక్యూట్ చేయమని. ఎవరైతే వారెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తారంటే ఎవరైతే అరెస్ట్ చేశారో పోలీస్ ఆఫీసర్ కానీ ప్రైవేట్ పర్సన్ కానీ వాళ్ళ డ్యూటీ ఏమంటే అతన్ని ఇమ్మీడియట్ గా ఏ మాత్రం డిలే లేకుండా నేరుగా కోర్టులో పోయి ప్రొడ్యూస్ చేయాలి, అంటే మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొని పోయి ప్రొడ్యూస్ చేయాలని.
ఇంకా ఏదైనా నీకు జర్నీలో డిలే అయితే ఎక్కడైనా ఒకవేళ వేరే మద్రాసో లేకపోతే బాంబేనో ఢిల్లీలోనో ఉన్నాడు అనుకోండి, ఆ ట్రాన్సిట్ ఆ వారెంట్ మీద అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఇక్కడ చేసిండొచ్చు. కానీ ఇక్కడే ఆంధ్రప్రదేశ్ లోనే కాబట్టి ఒక 200 కిలోమీటర్ల లోపలే కాబట్టి ఆయన నేరుగా తీసుకొని ఏ ఏ ఏ కోర్టు అయితే వారెంట్ ఇష్యూ చేసిందో ఆ కోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేయాల్సిందే, ఆ మేజిస్ట్రేట్ లేకపోతే సెషన్ జడ్జి మనకు తెలియదు. ఎవరు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు ఇక్కడ ఏం చేశారు, సింపుల్ గా తీసుకొచ్చేసి కృష్ణలంక పిఎస్ లో సెంట్రీ పీసీకి ఇచ్చారు. సెంట్రీ పీస్ తో మేము అక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నాం ఉన్నారు. కానీ చట్టం అది చెప్పడంలే, ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ హూ ఎగ్జిక్యూట్ ద వారెంట్ టు బ్రింగ్ ద అక్యూజ్డ్ shall be the duty of the police officer who execute the warrant to take him before the court without any unnecessary delay at any cost 24 hours లోపల ప్రొడ్యూస్ చేయమని చెప్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 22(2) ప్రకారం 24 అవర్స్ కన్నా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఏ సందర్భంలో కూడా తమ కస్టడీలో ఒక వ్యక్తిని, ఒక ముద్దాయిని కానీ లేకపోతే ఇంకే విషయంలో కానీ ప్రివెంటివ్ అరెస్ట్ చేసిన విషయంలో కూడా పెట్టుకునేకి లేదు. దాన్ని మనకు చట్టంలో కూడా చెప్తుంది 56. అదే విధంగా సెక్షన్ 56 ఏం చెప్తుందంటే బిఎన్ఎస్ఎస్ లోనే ఏ పర్సన్ అయితే అతన్ని తన కస్టడీలోకి తీసుకుంటారో, ఏ పోలీస్ ఆఫీసర్ అయితే తన కస్టడీలోకి తీసుకుంటాడో అతని యొక్క సేఫ్టీ ప్లస్ హెల్త్ గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఆ పోలీస్ ఆఫీసర్దే. అంటే టాస్క్ ఫోర్స్ పోలీస్ ఆఫీసర్ది ఇక్కడ. ఆయన కదా తన కస్టడీలోకి తీసుకున్నాడు మార్కాపురంలో 3 గంటలకు 6వ తేదీ. కాబట్టి ఆయన జాగ్రత్త తీసుకొని అతని సేఫ్టీ చూసుకోవాలా, అతని హెల్త్ చూసుకోవాలా, జాగ్రత్తగా కోర్టు ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఓకే, అది కాకుండా జస్ట్ లైక్ నేను కృష్ణలంక పోలీస్ స్టేషన్ సెంట్రీ పీస్ కి ఇచ్చిన అంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు నాగరాజు గారు, ఎవరికి ఇచ్చినారేమో మాకు తెలియదండి, నాకైతే ఇవ్వలేదు, నేనైతే అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు అని అంటాడు. ఇప్పుడు అంతే, న్యాచురల్ గా అతను తప్పించుకునేదే ఉంటాడు కదా. ఆ విధంగా 2 బాధ్యతలు ఉన్నాయి. సెక్షన్ 78 బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఆ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అతన్ని తీసుకొని పోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత ఒకటి ఉండింది. స్టాట్యుటరీ డ్యూటీ, స్టాట్యుటరీ రెస్పాన్సిబిలిటీ. అదే విధంగా బిఎన్ఎస్ఎస్ 56 ప్రకారం కూడా అతనే టాస్క్ ఫోర్స్ చేస్తాయి. వాళ్ళ సిబ్బంది తమ కస్టడీలోకి తీసుకున్నారు కాబట్టి మార్కాపురంలో అతని హెల్త్ గురించి, అతని సేఫ్టీ గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత కూడా అది తీసుకోలే, ఫెయిల్ అయినారు. కానీ సిట్టులోన ఆ విషయాన్ని మెన్షన్ చేయడం లేదు. నేను రిమాండ్ రిపోర్ట్ ఒకటి 10 మాటలు చదివాను. అరే ఈ సిట్టు వాళ్ళ బాధ్యత, సిట్టు ఎస్ఐ బాధ్యత, సిట్టు టీం బాధ్యత అతన్ని పోయి కోర్టు ప్రొడ్యూస్ చేయాలా, ఎందుకు అతన్ని సెంట్రీ పీస్ కి ఇచ్చినారని అడగడం లేదు. అది నంబర్ 1. నంబర్ 2, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పి వెళ్ళిపోయారు. తర్వాత 4-5 గంటల తర్వాత అతని సాయి కృష్ణ యొక్క మొబైల్ ఫోన్ ని వాళ్ళ హోంగార్డు, టాస్క్ ఫోర్స్ లో పనిచేసే హోంగార్డు ద్వారా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి పంపి ఆ సెంట్రీ పీసీకి అప్పచెప్పిపోయారు. ఓకే, మరి వాళ్ళకి ఇచ్చిన వారెంట్ కూడా అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పరిశీలించాలని ఏం లేదు కదా. రిమాండ్ రిపోర్ట్ దాన్ని పరిశీలించి మొబైల్ ఫోన్ కూడా పరిశీలించి ఎనిక్కిచ్చాడని వెరీ క్లియర్ గా ఉంది. ఆయన స్టేట్మెంట్ కూడా ఉంది ఎస్ఐ గారిది, కాబట్టి అది రాశారు. దాంట్లో ఇచ్చిన ఎన్బిడబ్ల్యూలో ఉండదు కదా, నీకు ఆ డైరెక్షన్ లేదు కదా, అతన్ని పట్టుకోవచ్చు నా దగ్గర ప్రొడ్యూస్ చేయమన్నారు. కాబట్టి ఇక్కడ వచ్చే అనుమానం ఏమంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళే అన్అఫీషియల్ గా తన్ని తీసుకొచ్చారు, తర్వాత రికార్డ్ అంతా బిల్డప్ చేసేనారని వెరీ క్లియర్ ఉంది. ఇటువంటి విషయాలన్నీ ఒక నిమిషం అండి, ఇటువంటి విషయాలన్నీ ఇన్వెస్టిగేట్ చేసేకి లోకల్ సిట్ చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళు నేరుగా లోకల్ పోలీస్ ఆఫీసర్స్ లోకల్ డీజీ కిందనే పనిచేస్తున్నారు. ఈ రోజు ప్రైవేట్ కేసు డీజీ మీదనే ప్రైవేట్ కేసు ఒకటి ఫైల్ అయింది, దాన్ని కూడా టేకనాన్ని ఫైల్ చేసుకునే పరిస్థితి ఉంది, క్లబ్ చేస్తారు. కాబట్టి దీంట్లో అదర్ దాన్ ఏపీ గవర్నమెంట్, ఏపీ ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తేనే సబబుగా ఉంటది, ఫ్యాక్ట్స్ వస్తాయి. ఫైనల్ గా ఇదే ఆర్గ్యుమెంట్ తీసుకొని ఈ ఏపీ హైకోర్టు కానీ అది తప్పిస్తే సుప్రీంకోర్టు కానీ ఇదే ఆర్డర్ ఇస్తుందండి, సిబిఐకే ఇస్తుంది. అయితే ఇక్కడ మీరు చెప్పిన పరిణామాలు కనుక మీరు చెప్పినటువంటి పరిణామ క్రమం చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు రేపు 19వ తేదీన ఇటు సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ కేసుకు సంబంధించినటువంటి తీర్పు నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
మొత్తానికి 19వ తేదీన మాత్రం పోలీసుల మెడకు మాత్రం చుట్టుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ కేసు. 19వ తేదీ ఒక స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేస్తారండి ఇంతవరకు జరిగిన విషయాలు. కానీ హేబియస్ కార్పస్ కు పిటిషన్ లో రిట్ పిటిషన్ లో ఈ స్టేటస్ రిపోర్ట్ ఆన్సర్ కాదు. ఎందుకంటే ఆ మనిషిని కానీ శవాన్ని కానీ ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత పోలీస్ కుంది, స్టేట్ కుంది. కాబట్టి దానికి అదేం ఫైనల్ రిపోర్ట్ ఏం కాదు. అది ఆయన ఫైనల్ గా అతను బూడిదైనా చూపాల్సిందే, సర్కమ్స్టెన్సెస్ కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. దీనికి అటాచ్ అయిన పిటిషన్ ఏమంటే సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని ఈ రెండు క్లబ్ చేసి విచారణ చేస్తారు. కాబట్టి ఇది సిబిఐకి ఇచ్చే అవకాశమే మెండుగా ఉంది. రైట్, చెప్పండి. రేపు ఈ పిటిషనర్స్ తరఫున అంటే సాయికృష్ణ గారి తల్లి వైపు నుంచి మరి ఎటువంటి వాదనలు ఉంటాయో మళ్ళా, ఎందుకంటే రోజుకో ట్విస్ట్ ఉంటుంది దీంట్లో. ఓసారి కేసు విత్డ్రా చేసుకున్నామంటారు, లేకపోతే అడ్వకేట్ విత్డ్రా చేసుకున్నామంటారు, కాంప్రమైజ్ ఏమని అంటారు, ఇంకేదో చాలా విషయాలు తెలుస్తున్నాయి. మొత్తం మీద హైకోర్టు వీటిని అన్నింటి పరిగణలోకి తీసుకున్నా, ఏది తీసుకున్నా ఆమె విత్డ్రా చేసుకుంటే కూడా ఎందుకు నువ్వు విత్డ్రా చేసుకున్నావు ఫైల్ చేయమన్నా, అప్పుడే మళ్ళీ ఆమె లేదు నేను విత్డ్రా చేసుకోలేదని ఇట్లా రకరకాలుగా వస్తా ఉంది. ఎందుకంటే హైకోర్టు దృష్టికి ఒక్కసారి ఒక మనిషి యొక్క ఆచూకి తెలియడం లేదు. హేబియస్ కార్పస్ అంటే అతని గురించి ఏదో ఒకటి చెప్పాలి కదా, చెప్పకుండా విత్డ్రా చేసుకుంటామంటే కుదరదు. అంటే నువ్వు కాంప్రమైజ్ అయితే నేను కేసు విత్డ్రా చేసుకుంటే నా కొడుకు చనిపోయినా పర్వాలేదు అని ఆమె చెప్పేకి లేదు. ఎందుకంటే ఒక మనిషి యొక్క లైఫ్ గురించి రైట్ టు లైఫ్ అంటారు, రైట్ టు లైఫ్, అది కాన్స్టిట్యూషనల్ కోర్టు ప్రొటెక్ట్ చేయాల్సి ఉంది సెక్షన్ 226 ప్రకారం, ఆర్టికల్ 226 ప్రకారం. కాబట్టి కోర్టు ఎప్పుడు సాటిస్ఫై కాదండి దీని మీద. ఫైనల్ గా ఛత్తీస్గఢ్ రిజల్ట్ మనకు కూడా వస్తుందేమో నేను బలంగా భావిస్తున్నాను.